అలాగే నా పేరు మీద వెంకట మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ ఏంటి? సో దీని గురించి ముందు నుంచి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి అండ్ ఫైనల్గా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అదేంటంటే అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ అట్లీ గారితో. సో యాక్చువల్గా అట్లీ గారు ఈ సినిమాని సల్మాన్ ఖాన్ గారితోని అండ్ ఇటు తమిళ్లోని వేరే యాక్టర్తోని, అంటే లైక్ ఇప్పుడు అది రెండు క్యారెక్టర్స్. ఆ రెండు క్యారెక్టర్స్లో ఒకటి సల్మాన్ ఖాన్ గారు చేసినట్టయితే ఇంకొకటి తమిళ నుంచి ఇద్దరు రజనీకాంత్ గారు కానీ లేదంటే ఆయన కమల్ హాసన్ గారు కానీ, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని పెట్టి తీద్దాం అనుకున్నారు. ఎందుకంటే చాలా హెవీ బడ్జెట్ సినిమా ఇది, చాలా హ్యూజ్ బడ్జెట్, 600 కోట్ల బడ్జెట్ సినిమా ఇది. సో అందుకని ఏంటంటే ఇంకా ఇద్దరు స్టార్స్ ఉండాలి రెండు ఇండస్ట్రీస్ నుంచి, సో దట్ అప్పుడే మనకి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి అనుకున్నారు. సో అందుకోసం అలా తీద్దాం అనుకున్నారు. అయితే ఇంకా ఎంతకీ వీళ్ళు సెట్ కావట్లే, కమల్ హాసన్ గారు కానీ రజనీకాంత్ గారు సెట్ కావట్లే. సో అప్పుడు ఏమనుకున్నారు, సరే అల్లు అర్జున్ గారిని పెట్టి అటు సల్మాన్ ఖాన్ గారిని పెట్టి తీసేద్దాం అనుకున్నారు ఆ సినిమాని. సో ఇద్దరు హీరోలు ఉంటారు. సో మనకి బేసిక్గా అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఆఫ్టర్ పుష్ప 2 ఈజ్ ద బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ స్టార్ కదా, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్. సో అందుకని ఏంటంటే ఇంకా ఆయన పెట్టి తీద్దాం అనుకున్నారు. కాకపోతే దానికి అల్లు అర్జున్ గారు ఇంట్రెస్టెడ్గా లేరు. అల్లు అర్జున్ గారు ఇప్పుడు వేరే వాళ్ళతో కలిసి చేసే మూడ్ లేదు ఆయనకి. ఆయన ఇప్పుడే కాదు, ఆయన మ్యాక్సిమం ఎప్పుడూ అలాగే ఉంటారు. మ్యాక్సిమం మల్టీ స్టారర్కి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు ఆయన. సో అంటే రీసెంట్ టైమ్స్లో మనము ఆయన ఉన్న పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి చూస్తున్నాం కదా. సో మనకు అర్థం అవుతుంది ఆయన ఇంకా అలాంటివి చేయడానికి ఇష్టపడరని చెప్పి. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఉంటే ఇప్పుడు అది ఇంక సెట్ రికవర్ అయిపోద్ది మొత్తం అనే కైండ్ ఆఫ్ ఫీల్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే తెలుగు మార్కెట్ హ్యూజ్ ఉంది ఎలాగూ, అండ్ హిందీ మార్కెట్ అయితే ఇంక బీభత్సం ఉంది. పుష్ప 2 సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు, నెక్స్ట్ పుష్ప 3 ఇంకా అది అరాచకం ఉంటుంది అదైతే హిందీ మార్కెట్లో. సో ఆబ్వియస్లీ ఇంకా అందుకని ఇంకా ఆయన అయితే ఇది ఇంకొకరితో చేయడానికి అయితే ఇష్టపడలే. సో ఆ తర్వాత ఇంకా అట్లీ గారికి ఏం చేయాలో అర్థం కాలే. అండ్ ప్రొడ్యూసర్స్ సన్ పిక్చర్స్ వాళ్ళే అందరూ కలిసి ఫైనల్గా అటు తిరిగి ఇటు తిరిగి డిసైడ్ అయిన విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారిని పెట్టి ఆ సినిమా తీసేయాలి, ఇంకే యాక్టర్ లేరు, అల్లు అర్జున్ గారే రెండు క్యారెక్టర్స్ చేయబోతున్నారు, ట్విన్ బ్రదర్స్ క్యారెక్టర్స్. సో అల్లు అర్జున్ గారు డ్యూయల్ రోల్ చేయబోతున్నారు అనమాట ఈ సినిమాలో. అండ్ నాకు తెలిసి ఇంతకుముందు ఎప్పుడు అల్లు అర్జున్ గారు డ్యూయల్ రోల్ చేయలేదు కదా, సో ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ దాట్ టు బేసిక్గా ఈ సినిమా గురించి రెండు స్టోరీస్ వినబడుతున్నాయి. స్టోరీ నెంబర్ 1 ఏంటి అంటే ప్యారలల్ యూనివర్స్. సో ఇప్పుడు ఇనీషియల్గా ఇద్దరు హీరోలు అనుకున్న కాన్సెప్ట్ ఏంటి అంటే వేరే యూనివర్స్లో ఒకరు ఉంటారు, ఈ యూనివర్స్లో ఒకరు ఉంటారు. సో దానికి రిలేటెడ్గా ఏదో స్టోరీ అనమాట. సో నాకు తెలిసి అది 1 పార్ట్ మూవీ అయితే కాదు, ఇది ఖచ్చితంగా నాకు తెలిసి 2 పార్ట్స్ మూవీ అనుకుంటున్నాను నేనైతే, నా గెస్ కరెక్ట్ అయితే. ఎందుకంటే అంత పెద్ద స్టోరీని ఒక పార్ట్లో చూపించలేరు అనుకుంటున్నాను ఇన్ కేస్ ఇట్ ఈస్ ప్యారలల్ యూనివర్స్ అయితే. ఎందుకంటే అది ఫస్ట్ సినిమా అయ్యే టైంకి ఆ యూనివర్స్ నుంచి ఇక్కడికి, ఈ యూనివర్స్ నుంచి అక్కడికి వెళ్ళే కైండ్ ఆఫ్ స్టోరీ లైన్ ఏదో ఉన్నది అనుకుంటా. అయితే ఇప్పుడు మరి ఆ ప్యారలల్ యూనివర్స్ కాన్సెప్ట్ ఉంచారా లేదా అని తెలియట్లే. ఎందుకు, ఇంతకుముందు 2 వేరు పర్సన్స్ ప్యారలల్ యూనివర్స్, సో అదే అనుకున్నారు. బట్ ఇప్పుడు ఏమైందంటే స్టోరీ ట్విన్ బ్రదర్స్ కాన్సెప్ట్లోకి మారిపోయింది కదా. సో ట్విన్ బ్రదర్స్ కాన్సెప్ట్లోకి మారిపోయినప్పుడు అది మరి ఓన్లీ భూమి మీదే తిరుగుతుందా లేదంటే అది కూడా ప్యారలల్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ చుట్టూనే తిరుగుతుందా అనేది ప్రస్తుతానికైతే క్లారిటీ లేకుండా ఉందన్నమాట. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ట్విన్ బ్రదర్స్ అయితే కన్ఫర్మ్, ఆ కాన్సెప్ట్ అయితే కన్ఫర్మ్. కాకపోతే ఏంటంటే ఈ ప్యారలల్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ ఉందా లేదా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉందన్నమాట ప్రస్తుతానికి. ఒకవేళ అది కనుక ఉన్నట్టయితే అప్పుడు నాకు తెలిసి ఈ కథ ఎలా ఉండొచ్చు, మనం కొంచెం ఎస్టిమేషన్ వేసుకోవచ్చు. సో ఇక్కడ ఒకరు ఉంటారు, ఈ యూనివర్స్లో ఒకరు ఉంటారు, వేరే యూనివర్స్లో ఒకరు ఉంటారు. అండ్ ఆ బ్రదర్కి ఈ బ్రదర్కి మధ్య ఒకనొక టైంలో కొన్ని మూమెంట్స్ వచ్చినప్పుడు ఇద్దరికి ఏదో గుర్తొచ్చినట్టో లేదంటే సంథింగ్ ఇద్దరికి ఏదో కనెక్ట్ అయినట్టో ఆ కైండ్ ఆఫ్ వైబ్ వచ్చి అండ్ ఒక పర్టికులర్ స్టేజ్కి వచ్చేసరికి ఇద్దరు కలవడం అండ్ యూనివర్స్లో ఎక్స్చేంజ్ అవ్వడం అలాంటిది ఏదైనా జరగచ్చు. నాకు తెలిసి ఖచ్చితంగా ఇలాంటిది ఏదో హెవీ కాన్సెప్టే ఉంటుంది అనిపిస్తుంది. అందుకో చాలా భారీ స్థాయిలోనే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే విఎఫ్ఎక్స్ మీద చాలా హ్యూజ్ లెవెల్లో టైంని స్పెండ్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారట. మనకి April 8న అల్లు అర్జున్ గారి అంటే బర్త్డే టైంలో మనకి ఇది కంప్లీట్గా దీని గురించి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది. కంప్లీట్ క్లారిటీ అంటే స్టోరీ గురించి కాదు, అదే అనౌన్స్మెంట్ వస్తుంది అనమాట. సో ఇంకా ఆ తర్వాత నుంచి కూడా ఇంకా నాకు తెలిసి కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకా షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను నాకు తెలిసి.
సో ఇంకా అట్లీ గారు కొంచెం స్టోరీని అయితే చేంజ్ చేశారు అల్లు అర్జున్ గారికి తగ్గట్టుగా. ఇప్పుడు కంప్లీట్గా ఇది అల్లు అర్జున్ సెంట్రిక్ మూవీ ఇది. మనకు ఆబ్వియస్లీ ఇప్పుడు ఎందుకంటే ఆఫ్టర్ పుష్ప 2 అంత పెద్ద హ్యూజ్ సక్సెస్ ఇచ్చిన తర్వాత ఇంకా ఆబ్వియస్లీ ఎవరు అంతగా ఇష్టపడరు కదా. అంటే ఇప్పుడు యష్ మేబీ ఆఫ్టర్ KGF 2 రామాయణలో విలన్గా చేస్తున్నారు అంటే అది ఆఫ్టర్ టాక్సికే కదా. సో టాక్సిక్ ఇది స్ట్రైట్ ఫిల్మ్ కదా. సో అది అయ్యాకే కదా ఇది వచ్చేది. సో అట్లా నేను అనుకుంటుంది ఏంటంటే ఇంకా బట్ ఈ అల్లు అర్జున్ గారు అలా కూడా చేయడానికి ఇష్టపడట్లేదు. సో అందుకని ఏంటంటే ఇంకా అల్లు అర్జున్ గారి మీదే మాక్సిమం సినిమా అంతా కూడా వెళ్తుంది అనమాట. సో ఇది ఆయన కొత్త సినిమాకి సంబంధించిన స్టోరీ అనమాట. సో నాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది ఈ స్టోరీ విన్నప్పుడు. ఎందుకంటే అల్లు అర్జున్ గారి డ్యూయల్ రోల్ అనే కాన్సెప్ట్ చాలా ఎంగేజింగ్ కాన్సెప్ట్. అండ్ ఆయన డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్లో కనబడతారు రెండు కూడా. అండ్ దానికి తగ్గట్టుగా ఆయన వేరియేషన్స్ యాక్టింగ్ అదంతా కూడా చాలా హ్యూజ్ లెవెల్లో డిఫరెంట్గా ఉంటుంది. సో పాన్ ఇండియా వైడ్గా చాలా పెద్ద సక్సెస్ కొట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. తెలుగులో ఎలాగో ఆడుతుంది, హిందీలో ఎలాగో బీభత్సంగా ఆడుతుంది, ఎందుకంటే ఆఫ్టర్ పుష్ప 2 కాబట్టి. అండ్ అండ్ మేబీ ఒకవేళ సినిమా ఫాస్ట్గా అయిపోతే బెటర్ నన్ను అడిగితే. అంటే విఎఫ్ఎక్స్కి ఎక్కువ టైం పడుతుందిలేండి. దగ్గర దగ్గర నాకు తెలిసి ఓన్లీ విఎఫ్ఎక్స్కి అంటే పోస్ట్ ప్రొడక్షన్కే నాకు తెలిసి ఒక 9 months పట్టినా కూడా ఆశ్చర్యపోనక్కర్లే, అంత హ్యూజ్ సినిమా అనమాట ఇది విఎఫ్ఎక్స్ రిలేటెడ్గా. మరి ప్యారలల్ యూనివర్స్ అవన్నీ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా కావాలండి దానికి. సో అది మరి సిచ్యువేషన్. సో చూద్దాం, లెట్స్ సీ ఎలా ఉంటుంది ఏంటనేది మనకి ఫర్దర్గా ఒక క్లారిటీ అయితే వస్తుంది. కొన్నాళ్ళు పోయాక నాకు తెలిసి షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రస్తుతానికి అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే వస్తుంది కొద్ది రోజుల్లో. అండ్ ఇంకా త్రివిక్రమ్ గారి సినిమా గురించి కూడా క్లారిటీ వచ్చింది. అది కూడా ఒక మైథలాజికల్ ఫిల్మ్ అని చెప్పి, అది సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ అని చెప్పి బయట కొంతమంది అనుకుంటున్నారు కదా. బట్ అది కాదు, సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ కాదు, మైథలాజికల్ ఫిల్మ్ అని చెప్పి దాని గురించి మళ్ళీ ఇంకొక క్లారిటీ అయితే ఇచ్చారనమాట ప్రొడ్యూసర్ నాగవంశీ గారు. సో ఆబ్వియస్లీ ఇంకా వన్ ఆఫ్ ది బెస్ట్ లైనప్ ఉంది ప్రస్తుతానికి. ఎందుకంటే ఇటు అట్లీ గారితోనేమో ట్విన్ బ్రదర్స్ ప్యారలల్ యూనివర్స్ కాన్సెప్ట్, త్రివిక్రమ్ గారితోనేమో మైథలాజికల్ సినిమా, పుష్ప 3, 3 సినిమాలు ఉన్నాయి ప్రజెంట్ లైనప్. ఇక 3 బ్యాంగరే, ఇంక చాలా పెద్ద పెద్ద సినిమాలు అవుతాయి అన్నీ కూడా. సో అది మరి సిచ్యువేషన్. సో 2028 అన్నారు కానీ పుష్ప 3 29కి వస్తుంది నాకు తెలిసి. సో అది మరి ఎందుకంటే ఈలోపు సుకుమార్ గారు రామ్ చరణ్ గారి సినిమా ఉంది, అది అయ్యాక ఆయన మళ్ళీ పుష్ప 3 మీద కూర్చొని రైటింగ్ ఫినిష్ చేసి ప్రీ ప్రొడక్షన్ చేసి ఆ తర్వాత కదా పుష్ప 3కి వెళ్ళేది. సో టైం పడుతుంది, 2029 అలాగ వస్తుంది. సో ఈ గ్యాప్లో ఈ 2 సినిమాలు వస్తాయి. సో నైస్, మంచి లైనప్పే ఉంది. కాకపోతే ఏమో 27 దాకా ఒక సినిమా కూడా రిలీజ్ అవ్వదు అనిపిస్తుంది నాకు. 27 స్టార్టింగ్లో ఒక సినిమా, 28 ఎండింగ్లో ఒక సినిమా, 29లో ఒక సినిమా, అలాగే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో మరి చూద్దాం ఏమో ఎప్పుడు వస్తారో ఏంటో. సో మీకేమనిపించింది ఆ స్టోరీ లైన్ విన్న తర్వాత? అంటే అల్లు అర్జున్ గారిది అట్లీ గారిది స్టోరీ లైన్ విన్న తర్వాత ఈవెన్ హిందీ పీపుల్ కూడా ఇప్పుడు దీని గురించి చాలా హెవీగానే డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే ఆఫ్టర్ జవాన్ అట్లీ కూడా చాలా హ్యూజ్ గ్యాప్ తీసుకున్నాడు, చాలా హ్యూజ్ బ్రేక్ తీసుకున్నాడు. మధ్యలో బేబీ జాన్ ప్రజెంట్ చేశాడు కానీ అది ఏమో మరి అది కూడా అతి ప్రమోషన్ చేసాడు ఏంటి ఆయన. వాట్ యానిమల్ డిడ్ టు రణబీర్ కపూర్ దట్ బేబీ జాన్ విల్ డూ టు తన పేరు మర్చిపోయాను, తనకు చెప్పాడు అనమాట. అదేమో అంత లేదు, అది రీమేక్. రీమేక్తో ఈ ఏడయ్యా మీరు అంత పెద్ద పేరు తెచ్చేస్తారు మీరు. యానిమల్ ఈజ్ అ వైల్డ్ సినిమా అది. సో అదే అట్లా కొంచెం జరిగిన డిస్కషన్లో. సో నెక్స్ట్ ఆఫ్టర్ జవాన్ ఇప్పుడు మరి ఇంకా ఈ సినిమాయే కదా. సో అట్లీకి జవాన్తో మంచి పేరు వచ్చింది హిందీ బెల్ట్లో. సో మరి ఇంకా అట్లీ, అల్లు అర్జున్, అనిరుద్, ఏ ఏ ఏ 3 ఏళ్ళ కాంబో ఇది. నాకు తెలిసి బేభత్సం బ్లాస్టే ఉంటుంది ఈ సినిమా, అందులో నో డౌట్ ఎట్ ఆల్. అండ్ నెక్స్ట్ చూద్దాం. ఇంతకుముందు అనిరుద్ ఎప్పుడైనా అల్లు అర్జున్ గారి మూవీకి వర్క్ చేశాడా? లేదు కదా, లేదు ఐ థింక్. సో అది ఫస్ట్ కాంబో అనుకుంటా. సో అది కూడా బెస్ట్ కాంబో అవుతుంది. సో లెట్స్ సీ గైస్, చూద్దాం. సో అది మీకేమనిపించింది ఆ స్టోరీ లైన్ విన్న తర్వాత? అంటే ఖచ్చితంగా ట్విన్ బ్రదర్స్ కాన్సెప్ట్, డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్, డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్, స్లాంగ్ కూడా వేరే ఉండొచ్చు నాకు తెలిసి, కొంచెం మారుస్తారు ఖచ్చితంగా. అండ్ ఈ ప్యారలల్ యూనివర్స్ కాన్సెప్ట్ అనేది ఉందా లేదా అనేది ఇంకా కంక్లూజివ్గా అయితే క్లారిటీ లేదు, బట్ ఉండొచ్చు అని అనుకుంటున్నారు బయట ఇండస్ట్రీ వర్గాలు. సో లెట్స్ సీ, ఒకవేళ అది కూడా ఉన్నట్టయితే ఇంకా బ్లాస్ట్. ఎందుకంటే విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ కావాలంటే ప్యారలల్ యూనివర్స్ ఉండి తీరాలి కదా అది. సో చూద్దాం మరి ఇంకా ఏం చేస్తారనేది. సో మీకేమనిపిస్తుందో దీని గురించి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటన్నిటిలోని కూడా. అండ్ ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరైనా మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియో, బై బై.
హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.